సూపర్ సిక్స్ సంబంధించి కీలకమైనటువంటి అడుగులు పడబోతున్నాయి. సూపర్ సిక్స్లో గ్యాస్ పథకం దీపం 2 ఇప్పటికీ 1 సిలిండర్ అయిపోయింది, 2 సిలిండర్ అయిపోయింది. ఇవాళ నుంచి 3వ సిలిండర్ రన్నింగ్లోకి వస్తుంది. సరే, అందరికీ వచ్చిందా లేదా ఇది పక్కన పెడితే పథకం అమల్లో అదొక కీలకమైనటువంటి అడుగు పడింది. రెండవది తల్లికి వందనం అన్నటువంటి పథకం ఇంప్లిమెంట్ చేసి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 అన్నారు, 13,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నటువంటి మాట వాస్తవం. సరే, అందులో స్కాలర్షిప్లు ఉండేటటువంటి వాళ్ళకి అంతవరకు తీసి ఇచ్చినటువంటిది పక్కన పెడితే ఆ పథకం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది. ఇకపోతే నెంబర్ 3 ఇప్పుడు రేపే అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2,000 వేస్తే 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేయబోతోంది. వాస్తవంగా 10,000 వేస్తానన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 2,000 వేస్తుందని చెప్తున్నారు, అంటే 6,000 వేయబోతోందని చెప్తున్నారు. 2,000 వేస్తే 5,000 రూపాయలు, నెక్స్ట్ ట్రిప్ కూడా 2,000 వేస్తే వీళ్ళు 5,000 రూపాయలు, ఆ తర్వాత 2,000 వేస్తే వీళ్ళు 4,000 రూపాయలు అన్నటువంటిది ద్వారా టోటల్గా 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించబోతోంది. తద్వారా సూపర్ 6లో టాప్ 4 అయిపోయినట్టు, ఇంకా 2 ఉన్నట్టు. ఒకటి నిరుద్యోగ భృతి, ఇంకోటి ఏదైతే పేద మహిళలకు సంబంధించినటువంటి అవి కూడా స్కిల్ డెవలప్మెంట్తో దాంట్లో లింకప్ చేసేసాం కాబట్టి నిరుద్యోగ భృతికి ఎక్కర్లేదు, వాళ్ళందరూ బాగుపడిపోతారని. ఇటు మహిళలకు సంబంధించి P4లో జత చేసేసాం కాబట్టి వాళ్ళందరూ ధనవంతులు అయిపోతారు కాబట్టి ఆ డబ్బులు అక్కర్లేదు అన్నటువంటి కోణంలో ఉన్నది. కాబట్టి టోటల్గా 6 పూర్తయిపోయినాయి అన్నటువంటిది ఇక పైన ఉపన్యాసాల్లో ఉండొచ్చును.